దా ఇలా రా దేవాన్ష్ కదా హాయ్ చెప్పు హాయ్ 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 గాయ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా గాయస్ మన దేవాన్ష్కి హెయిర్ కట్ ఫస్ట్ హెయిర్ కట్ వెళ్దామా వెళ్దామా దేవాన్ష్ది ఫస్ట్ హెయిర్ కట్కి వెళ్తున్నాం కదా బాగా చేయించుకుంటావా బాగా చేయించుకుంటాడంట చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు సరే బాయ్ చెప్పే ఇప్పుడు హలో అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా సో ఇది వచ్చేసి బ్లాగ్ మీకు అందరికీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదండి దేవాన్ష్కి అయితే హెయిర్ కట్ చేయించుకొని వద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ దేవాన్ష్ చూస్తున్నారు కదా ఏం చేస్తున్నాడో అలా లిఫ్ట్లోకి వెళ్ళగానే వెంటనే దాన్ని పట్టేసుకుంటాడన్నమాట అంటే వాడికి భయం నేను ఎక్కడ పడిపోతానో ఏంటో అనేసి అందుకనేసి అలా వెళ్ళి పట్టుకుంటాడు చాలా భయం లేండి మా వాడికి సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం ఇక బైక్లో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ దేవాన్ష్ అయితే చాలా యాంగ్జైటీగా ఉన్నాడు పాపం వాడికి ఏం చేస్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదు బట్ ఎక్కడికో వెళ్తున్నాము అనేది అయితే వాడికి అర్థమైంది అందుకనేసి బాగా యాంగ్జైటీగా ఉన్నాడు చూస్తున్నారు కదా ఏ రేంజ్లో బైక్ ఎక్కుతున్నాడు యాక్చువల్లీ వాడికి బైక్ ఎక్కడం అంటే చాలా ఇష్టం లేండి బైక్లో వెళ్ళడం తిరగడం వెళ్ళి రావడం బయటికి వెళ్ళడం అంటే వాడికి చాలా ఇష్టం నాలాగానే మమ్మీ కూర్చిలాగానే వాడు కూడా బాగా ఇష్టం అన్నమాట సో అలా మేమైతే స్టార్ట్ అయిపోయామండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి రియాక్షన్స్ ఎలా ఉంటాయో అనేది మీరు కూడా చూడండి పర్లేదండి బాగానే చేపించుకున్నాడు మంచిగానే చేపించుకున్నాడు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్గా ఏడుస్తాడు అనేసి అనుకున్నాను బట్ మా వాడు ఏంటంటే అంత ఏం ఏడ్చలేదు అసలు ఆయన కటింగ్ తీసే ఆయనే చెప్తున్నాడు అన్నమాట పిల్లలు అయితే 5 years వరకు ఉండే వాళ్ళు కూడా అసలు ఏడ్చి తీయించుకుంటారు బట్ మీ బాబు ఏంటంటే చాలా బెస్ట్ అసలు చాలా మంచిగా తీయించుకుంటున్నాడు అనేసి అన్నారు ఇలా మాకు దగ్గరలో ఉన్నటువంటి షాప్కి అయితే వెళ్ళిపోయామండి సలూన్కి వెళ్ళిపోయాము అక్కడ చాలా బాగా తీశారండి బాబుకైతే అసలు ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా మంచిగా కూర్చోబెట్టుకొని తీశారు मोबाइल देखो मोबाइल मोबाइल ना ना कुछ नहीं होता अन्ना सा अन्ना कटिंग 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 पता है सीधी ये लो से अन्ना सा अन्ना दे पता है हाँ तो आता देखने आई चला देखिए
పీకేసిన కోడి మాదిరి ఉన్నాడు కదా దేవాంశ్. పాపం అంతా నవ్వైతానట్టుంది. అయ్యో అయ్యో చిటో స్నానం చేపిస్తాలే పోయి. జీజీ స్మైల్ స్మైల్ స్మైల్. చూస్తారు కదండి ఎలా చేయించుకున్నాడో. బాబు అయితే చాలా బాగా చేయించుకున్నాడు. ఇంకా శిరీష అడుగుతుంది ఏమైనా ఏడ్చాడా అనేసి అడుగుతుంది ఇక్కడ రాగానే. ఇంకా వాడు ఏదో తింటున్నాడు. తమ్ముడు ఇంకా శిరీష ఇద్దరు కూడా అడుగుతున్నారు ఇక్కడ ఏడ్చాడా బాగా అంటే అస్సలు ఏడవలేదు అనేసి చెప్పాను. ఇంకా ఏంటి సత్తి ఎప్పుడు బాబాయేనా? అడుగు మన వ్యూయర్స్ని హెయిర్ కట్లో నేను ఎలా ఉన్నా గాయస్. దివాన్షిని చూడండి ఎలా కనిపిస్తున్నాడు హెయిర్ కట్లో. అచ్చం వాళ్ళ డాడీలానే ఉన్నాడు కదా. దివాన్ష్ హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్ హాయ్. ఎందుకు నాన్న బాగున్నాడు దేవాన్ష్ క్యూట్గా. క్యూట్ అమ్మ పప్పి పప్పి పప్పి. ఎందుకు దేవాన్ష్ హెయిర్ అంతా పోయిందనా? వద్దంట. చూడండి వీడియో కూడా తీయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు? హాయ్. పాపం గైస్ మార్నింగ్ ఎప్పుడో లేచాడు 7 o'clockకి. ఇప్పుడు టైం చూస్తే 1 o'clock అవుతుంది. వాడికి ఫుల్ నిద్ర వస్తుంది, అందుకని ఇంక ఇట్లా ఏడుస్తున్నాడు. చూసారు కదా హెయిర్ కట్ బాబుది ఎలా ఉందో. సో ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటే బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు నాన్న. బాయ్. ఓకే బాయ్. సో గైస్ చూసారు కదా, ఇదండి ఇవాళ బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కొంచెం 2-3 వీక్స్ అలా బిజీగా ఉండడం వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇక మీదట రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నేనైతే బాబు ఉండడం వల్ల అస్సలు కుదరడం లేదండి. ఏంటి సింధు ఎప్పుడు ఇదే రీజన్ చెప్తావా అని అనుకుంటుంటారు, నాకు తెలుసు. బట్ ఏంటంటే నాలాంటి చిన్న పిల్లోడు ఉన్న వాళ్ళకి మాత్రమే నా సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. సో ఐ హోప్ మీరందరూ దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే మేము బ్లౌజెస్ ఇప్పించుకొని వద్దామని చెప్పేసి మా టైలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. స్టిచ్చింగ్ చేసినవి తీసుకొని వద్దామని. ఆ అంకుల్తో అయితే చాలా బాగా ఆడుకుంటాడు దేవాంశ్. ఉండే ఒక 10-15 మినిట్స్ అయినా మంచిగా ఆడుకుంటాడన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇక ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కొన్ని. బాబు బాగా ఫ్రూట్స్ తింటాడు కాబట్టి ఫ్రూట్స్ అయితే తీసుకొనేసి ఇలా యాపిల్, దానిమ్మ, అలాగే ఇంకా బనానా ఇవన్నీ తీసుకొని వచ్చేసాం బాబు కోసము. సో ఇదండి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా, నాకు తెలుసండి మీరందరూ చేసుకుంటున్నారు. ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.